హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసాము. ఫస్ట్ వచ్చేసి మసాలాలన్నీ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి షాజీరా, మిరియాలు, ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. నేను జీలకర్ర మర్చిపోయినా, జీలకర్ర వేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఈ గిన్నెలకైతే తీసుకుంటున్నా. అట్లాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకోవాలి. ఈ చికెన్ కడిగి పెట్టుకున్న దాంట్లో ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. ధనియాలు కూడా అందులోనే వేసుకోవాలి. నా దగ్గర పౌడర్ ఉంది, అది వేస్తున్నా. ఈ కారమే మనకు మస్తు అవుతుంది. అల్లం వెల్లిగడ్డ ఫస్ట్ వేసుకోవాలి. కారం కొంచెం పడుతుంది. ఉప్పు, పెరుగు వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక గంట సేపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నేను కుక్కర్లో వేస్తున్నా. సరిపడంత నూనె వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఈ నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఆవిరికే వేసుకోవాలి. నేనైతే ఇట్లా వేస్తున్నా, ఇట్లా ట్రై చేసి ఎట్లా ఉంటుందా అని ఇట్లా వేస్తున్నా. కుక్కర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మూత పెట్టేసుకోవాలి. విజిల్ లేకుండా మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి ఉడికిపోతుంది. కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలి. ఇదేమో అన్నానికి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత జాజికాయ ముక్క ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనమంతా ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదండి, మిక్సీ మసాలాది అది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. నూనెలా వాటర్ వేసుకోవాలి. ఇవి నిమ్మకాయలు మనం జ్యూస్ చేసుకున్నాక ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. మంచిగా ఎండిపోతాయి. ఇట్లా మందిలో వేస్తే మంచి టేస్ట్ అవుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అందులో వేసుకోవాలి. ఇది ఆవిరికి ఉడుకుతుంది కదా చికెన్. లోపల వరకు మంచి ఉప్పు కారం పడుతుంది. మనం మంచి గంట సేపు నానబెట్టుకుంటే ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆవిరికి. ఇందులో మిగిలిన వాటర్ ఉంటాయి కదా, మనము అన్నంలోకి వేసుకోవాలి. ఎసర్లకి అటు సైడ్ కలపడానికి ఇబ్బంది అవుతుందని ఇటు సైడ్ పెడుతున్నాను నేను. ఇదైతే ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకనియకుండా కొంచెం 80% ఉడికేటట్టు చూసుకోవాలి. ఇట్లా వేరే కడాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలి. ఫ్రై చేయాలి. మంచి ఇట్లా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ మనం కొంచెం సన్నని మంట మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇదైతే ఎసరు వచ్చింది. నేను 2 గ్లాసులు కొంచెం తక్కువనే వేసుకున్న వేసారు. ఈ వాటర్ అందులోకి వేసేసిన చికెన్వి. ఇది మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. మనం లాస్ట్కి హై ఫ్లేమ్ పెట్టి ఉడకబెట్టుకుంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఎసరు అయితే మరిగింది కదా, ఈ బాస్మతి బియ్యం ఇందులో వేసుకోవాలి.
నేనైతే ఒక గ్లాస్కి గ్లాస్న్నర పోస్తా వాటరు. ఒక గ్లాస్ పోసి మళ్ళీ సగం గ్లాస్ పోస్తా ఒక గ్లాస్ బియ్యానికి. అయితే నేను ఫస్ట్ 2 గ్లాసులే పోసుకున్నా. ఆ ఒక గ్లాస్ అది వస్తుంది ఎసరని చికెన్ది ఆ ఎసరు పోసేసిన అందులో. ఇవి మారుస్తున్నా. ఇప్పుడు మనకు బట్టకు మంట వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్కే ఒత్తేసేయాలి, మంట పోతుంది. అక్కడ కలపడానికి వస్తలేదని ఇటు సైడ్ పెట్టిన. ఊకే కలుపుకోవాలి మాడనీయకుండా. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇగో ఇట్లయితే రావాలి మంచిగా ముక్కలు. ఇట్లా స్పైసీగా అవుతాయి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీ ఇంట్లో. మంచి ఆరోమా వస్తుంది. ఇట్లా వేయాలి. అన్నం అయితే రెడీ అయింది మనకి. ఈ అన్నంలోకి వేసుకోవాలి. ఇష్టమండి. కడాయిలో మధ్యలోకి బొగ్గు ఉంటుంది కదా, ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో బొగ్గు అది నిప్పు ఉంటుంది కదా, అది పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేసి మూత పెడితే ఆ కడాయిలో స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది ముక్కలకు మొత్తము. నేను అట్లా కాకుండా బాండియే పెద్ద మంట పెట్టి చేసిన, మంచి ఫ్లేవర్ వచ్చింది. నెయ్యిలో బాదంలో వేయించుకున్న. ఇప్పుడు వచ్చి కాజు, మెయిన్ మనకు బాదంలో ఉండాలి మందీలకి. అదొక 5 minutes ఉంచుకోవాలి మనం ముక్కలు వేసుకున్న తర్వాత సన్నని మంట మీద. అది 5 నిమిషాల తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేసిన. ఈ నెయ్యిలనే నేను ఉల్లిగడ్డలు వేయించుకున్నా. ఇంకా కొంచెం సన్నం తరుముకోవాలి. నాకు ఓపిక లేదని చెప్తే మా చిన్నవాడు తరిగింది ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి పెట్టుకుందాము. మంది కదా, ప్లేట్ నిండు ఉంటేనే బాగా అనిపిస్తుంది. నేను అందుకే ప్లేట్ నిండా పెడుతున్నా. మీరు కూడా ఇలా తయారు చేయండి, తినండి. మస్తు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా బాదంలు, కాజు, మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి తిని చెప్పండి. బాగుంటుంది మంది. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్లు చెయ్యండి. చూస్తురు కానీ ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. చేయండి కామెంట్లు మీరు కూడా ట్రై చేసి.